గ్లోబల్ సూపర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న RC16 ఫస్ట్ లుక్ వచ్చేసింది. సంచలన దర్శకుడు బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ గర్వంగా సమర్పించగా సుకుమార్ రైటింగ్స్ తో కలిసి వృద్ధి సినిమాస్ నిర్మిస్తుంది. ఈ సినిమాతో సినీ నిర్మాణ రంగంలోకి నిర్మాతగా ఎంట్రీ ఇస్తున్నారు వెంకట సతీష్ కిల్లారు. వృద్ధి సినిమాస్ బ్యానర్ పై రూపొందుతున్న తొలి సినిమా ఇదే కావటం విశేషం. భారీ బడ్జెట్ పై తెరకెక్కబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. కాగా నేడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా ఈ సినిమా టైటిల్ అలాగే ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్. స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు పెద్ది అనే టైటిల్ ను ఫిక్స్ చేస్తారు. పోస్టర్ రిలీజ్ చేశారు. ఫ్యాన్స్ కు కిక్కిచ్చేలా ప్రీ లుక్ పోస్టర్ ను రూపొందించారు. ఇందులో రామ్ చరణ్ లుక్ ఓ రేంజ్ లో ఉందని చెప్పాలి. రా అండ్ రస్టిక్ రగడ్ లుక్ లో రామ్ చరణ్ కనిపించారు. చేతిలో చుట్ట, పొడవైన జుట్టు, గుబ్బురు గడ్డం లుక్ లో రేపు రామ్ చరణ్ దర్శనం ఇచ్చారు. మెగా ఫ్యాన్స్ రామ్ చరణ్ ను ఎలా చూడాలని కోరుకుంటున్నారో అలానే బుచ్చిబాబు చూపించాడు. మాస్ పల్స్ తెలిసిన బుచ్చిబాబు రామ్ చరణ్ ను మరింత రగడ లుక్ లో చూపించాడు అని ఈ ప్రీ లుక్ పోస్టర్ ను చూస్తూనే అర్థమవుతుంది. కాగా AR రెహమాన్ పెద్ద సినిమాకు సంగీతం అందిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ తెలుగు సినిమా పరిశ్రమలో అగ్రగామి నిర్మాణ సంస్థల్లో ఒకటిగా పేరొందింది. ఈ బ్యానర్ 2026 సంవత్సరాన్ని చరిత్రాత్మకంగా మార్చబోతోంది. అతిపెద్ద తారాగణం, బ్లాక్ బస్టర్ కథలతో కూడిన సినిమాలతో ఈ సంవత్సరం సినీ ప్రియులకు అద్భుతమైన అనుభవాన్ని అందించనుంది. తాజాగా రాబిన్ హుడ్ ఈవెంట్లో ఎన్టీఆర్, నీల్, RC16, ప్రభాస్, హానో, ఉస్తాద్ భగత్ సింగ్, జై హనుమాన్ మరియు VD14 వంటి భారీ చిత్రాలతో మైత్రి మూవీ మేకర్స్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయనుందని నిర్మాత రవిశంకర్ అన్నారు. ఈ సినిమాలు కేవలం తెలుగు సినిమా పరిశ్రమకు మాత్రమే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో సంచలనం సృష్టించే అవకాశం ఉంది. ఎన్టీఆర్, నీల్, జూనియర్ ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ భారీ యాక్షన్ థ్రిల్లర్. జూనియర్ ఎన్టీఆర్ మరియు ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో రూపొందుతున్న ఈ చిత్రం 2026 జనవరి 9న విడుదల కానుంది. డ్రాగన్ అనే టైటిల్ తో పిలువబడుతున్న ఈ సినిమా భారీ బడ్జెట్ తో మైత్రి మూవీ మేకర్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం తెలుగు, తమిళం, హిందీ, కన్నడం మరియు మలయాళం భాషల్లో విడుదల కానుంది. ఈ సినిమా సంక్రాంతి పండుగ సీజన్లో బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులను బద్దలు కొట్టే అవకాశం ఉందని నిర్మాత రవిశంకర్ ఆశాభావం వ్యక్తం చేశారు. RC16 రామ్ చరణ్ తో మరో బ్లాక్ బస్టర్. రామ్ చరణ్ నటిస్తున్న ఈ చిత్రం కూడా మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో రూపొందబోతుంది. ఈ సినిమా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతుంది. పూర్తి వివరాలు ఇంకా వెల్లడి కానప్పటికీ ఇది కూడా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. సినిమాపై భారీ అంచనాలు పెంచేశాయి. ప్రభాస్, హను. ప్రభాస్తో హను రాఘవపుడి పీరియాడిక్ డ్రామా. ప్రభాస్ హీరోగా హను రాఘవపుడి దర్శకత్వంలో రూపొందుతున్న ఫౌజీ అనే పీరియాడ్ వార్ డ్రామా 2026లో మైత్రి మూవీ మేకర్స్ నుంచి విడుదల కానుంది. ఈ చిత్రంలో ప్రభాస్ ఒక అగ్రహారం కుర్రవాడి పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. సోషల్ మీడియాలో స్టార్ ఇమాన్వి సమయుల్ ఈ సినిమాతో టాలీవుడ్లో అడుగు పెడుతోంది. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ప్రేక్షకులకు ఒక కొత్త అనుభవాన్ని అందించనుంది. ఉస్తాద్ భగత్ సింగ్. పవన్ కళ్యాణ్ తో హరీష్ శంకర్. మాస్ ఎంటర్టైనర్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ కూడా 2026లో విడుదల కానుంది. పవన్ కళ్యాణ్ అభిమానులకు ఈ చిత్రం ఒక పెద్ద సర్ప్రైజ్ గా నిలవబోతుంది. హరీష్ శంకర్ మార్క్ మాస్ ఎంటర్టైన్మెంట్ తో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సందడి చేయనుంది. జై హనుమాన్. ప్రశాంత్ వర్మ సూపర్ హీరో సీక్వెల్ 2024లో విజయం సాధించిన హనుమాన్ చిత్రానికి సీక్వెల్ గా రూపొందుతున్న జై హనుమాన్ కూడా 2026లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రిషబ్ శెట్టి హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో తేజ సజ్జా మరియు రానా దగ్గుబాటి కూడా కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఈ సినిమా మైత్రి మూవీ మేకర్స్ కు మరో భారీ విజయాన్ని అందించే అవకాశం ఉంది. VD14. విజయ్ దేవరకొండతో సంచలనాత్మక సబ్జెక్ట్. విజయ్ దేవరకొండ హీరోగా రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో రూపొందుతున్న VD14 కూడా 2026లో విడుదల కానుంది. ఈ చిత్రం ఒక సంచలనాత్మక కథాంశంతో రూపొందుతున్నట్లు సమాచారం. విజయ్ దేవరకొండ, రాహుల్ కాంబోలో టాక్సీ వాలా అనే ఒక హిట్ ఉంది. తాజాగా రాబిన్ హుడ్ ఈవెంట్లో నిర్మాత రవిశంకర్ మాట్లాడుతూ 2026 మైత్రి మూవీ మేకర్స్ కు మరియు తెలుగు సినిమా పరిశ్రమకు గేమ్ చేంజింగ్ సంవత్సరంగా నిలుస్తుంది. ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా రికార్డులను బద్దలు కొడతాయి అని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ లైన్తో మైత్రి మూవీ మేకర్స్ తమ సత్తాను మరోసారి నిరూపించుకోనుంది. ప్రముఖ
ప్రముఖ దర్శకుడు మారుతి ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం రాజాసాబ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల జరిగిన మ్యాడ్ స్క్వేర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో అతిథిగా పాల్గొన్న మారుతి, నా చేత ఎలాంటి సినిమా చేస్తే ఆడియన్స్కి బాగా నచ్చుతుందో అలాంటి సినిమానే ప్రభాస్తో తీయిస్తున్నాను. అందుకే చాలా సంతోషంగా, ధైర్యంగా, ఎలాంటి ఆందోళన లేకుండా పనిచేస్తున్నా. ఇలా ఉంటేనే ది బెస్ట్ సినిమా వస్తుందని నమ్ముతున్నా అని అన్నారు. రాజాసాబ్ ఒక ప్రేమ, కామెడీ, హారర్ అంశాలతో కూడిన చిత్రంతో రూపొందుతుంది. ప్రభాస్ ఈ సినిమాలో 3 విభిన్న పాత్రల్లో కనిపించనున్నారని, నిధి అగర్వాల్, మాల్వికా మోహనన్, సంజయ్ దత్ కీలక పాత్రలు పోషిస్తున్నారని తెలుస్తుంది. 2025 ఏప్రిల్ 10న విడుదల చేస్తున్నట్లు ప్రచారం జరిగింది. ఈ చిత్రం ఇప్పటికే 40% షూటింగ్ పూర్తి చేసుకుంది. మారుతి గతంలో ప్రేమ కథ చిత్రం వంటి విజయవంతమైన హారర్ కామెడీ చిత్రాలను రూపొందించిన నేపథ్యంలో రాజాసాబ్పై అంచనాలు రెట్టింపు అయ్యాయి. ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్తో మారుతి కాంబినేషన్ ఆడియన్స్కు కొత్త అనుభవాన్ని అందిస్తుందని భావిస్తున్నారు. కాజల్ అగర్వాల్ వయసు పెరుగుతున్నా సరే అందం మాత్రం అస్సలు తగ్గట్లేదని నిరూపిస్తుంది. ఆమెకు వయసు పెరుగుతుంది కానీ అందం మాత్రం చెదిరిపోవట్లేదు. ఇప్పటికే ఆమెకు పెళ్ళయి ఒక పాప కూడా ఉంది. 3.5 వయసు దాటిపోతున్నా కూడా కుర్రా హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని అందాలు మెయింటైన్ చేస్తుంది. పెళ్లి తర్వాత కూడా వరుసగా సినిమాలు చేస్తున్న ఈ బ్యూటీ ఇప్పుడు సౌత్తో పాటు నార్త్లో కూడా బిజీగా గడిపేస్తుంది. ఇక ఎంత బిజీగా ఉంటున్నా సరే తన ఫ్యాన్స్ కోసం షూట్ అందాలను సోషల్ మీడియాలో ఆరబోస్తూనే ఉంటుంది. ఎప్పటికప్పుడు హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసే కాజల్ తాజాగా మరోసారి రెచ్చిపోయింది. ఇందులో ఆమె తన షూట్ సొగసులను మరోసారి బయటపెట్టేసింది. ఇందులో తన టాప్లెస్ డ్రెస్లో రెచ్చిపోయింది. కాజల్ పెళ్లి తర్వాత ఈ రేంజ్లో రెచ్చిపోవడం చూసి అంతా షాక్ అవుతున్నారు. ఎంతైనా కాజల్ అంటే ఆ మాత్రం ఉండాల్సిందే కదా. ప్రస్తుతం హీరోయిన్గా ఛాన్సులు రాకపోయినా కీలక పాత్రలో నటిస్తూ బిజీగానే ఉంటుంది ఈ బ్యూటీ. ఇప్పుడు తెలుగులో 3 సినిమాల్లో నటిస్తుంది. త్వరలోనే ఓ స్టార్ హీరో సినిమాలో కనిపించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.